ఫుల్ ఉన్నారు, ఫుల్ పబ్లిక్ ఉన్నారు. ట్రాఫిక్ అయితే బీభత్సంగా ఉంది. 2 వీలర్ తెచ్చుకున్న వాళ్ళైతే చాలా జాగ్రత్తగా పార్కింగ్ ప్లేసెస్లో పెట్టండి. ఎక్కడ పడితే అక్కడ పెడితే పోలీసు వాళ్ళు వేసుకొని వెళ్ళిపోతున్నారు. సో ప్రతి ఒక్కరు 2 వీలర్ పార్కింగ్ ప్లేస్లోనే పెట్టండి. సో మా ఫ్యామిలీ చిన్నవాడు ఇక అమ్ములు చూడండి ఎట్లా పెట్టుకుని ముఖం నెత్తిన. ఇదైతే ఖైరతాబాద్ వినాయకుని ఎంట్రీ గేట్ ఫ్రెండ్స్. ఇక్కడ నుంచి ఎంట్రీ అవుతారు. ముందుకెళ్తే ఖైరతాబాద్ రైల్వే స్టేషన్ లోకలు, ఇట్లా వెళ్తే నెక్లెస్ రోడ్, ముందుకెళ్తే ఇంకా ఖైరతాబాద్ ఎంట్రీ అవుతున్నాం మనం. సో ఇప్పుడైతే ఖైరతాబాద్ ఎంట్రీ అయిపోయినాం. ఇక్కడ నుంచి జాతర షురు. ఎందుకు ఖైరతాబాద్ ఇంత ఫేమస్ మీ అందరూ తెలుసు. తెలంగాణలోనే అంచెలంచెలుగా ఎదుగుతూ ఖైరతాబాద్ గణేష్ అంటేనే ఒక బ్రాండ్ అయిపోయింది తెలంగాణలో. సో ఖైరతాబాద్ అనే కాదు, మన పక్క రాష్ట్రాలకు కూడా తెలుసు ఖైరతాబాద్ గణేష్ అంటే ఏందని. సో మనం చెప్పనక్కర్లేదు. చిన్న సో ఫ్రెండ్స్ మనమైతే ఇప్పుడైతే ఖైరతాబాద్ వినాయకుని గణేశుని దగ్గరికి అయితే వచ్చేసినాము. మా అమ్ములు చూడండి ఎంత ఎక్సైట్ అవుతుందో. అక్కడ నుంచి స్పీకర్లు వినిపిస్తున్నాయి. దగ్గరికి అయితే వచ్చేసినాము. కొంచెం దగ్గరలోనే ఉంది. పోలీస్ సార్ అయితే మమ్మల్ని చూసిన వస్తున్నాడు, సంతోషపడుతున్నాడు. ఆయన కూతుర్ని ఇట్లా ఎత్తుకొస్తున్నందుకు. ఆయన కూతురు గుర్తొచ్చిందేమో మరి, మంచోడే. అబ్బాబ్బాబ్బాబ్బాబ్బా ఏం క్రౌడ్. నా ఇంటికెళ్ళ గురించి పట్టించుకోకండి. మా అమ్మలు ఇష్టం వచ్చినట్టు తిప్పి పడేస్తుంది. అమ్మలు క్యూలాన్ పెద్ద ఉంది, పిల్లలతో వచ్చినప్పుడు జాగ్రత్త, చేతులు పట్టుకోండి లేకపోతే మిస్ అయిపోతారు. నిజం చెప్తున్నా, ఏం క్రౌడ్ అంటే బాబా అసలు జరగనికి కూడా ప్లేస్ లేదు, అంత క్రౌడ్ ఉన్నారు. పిల్లలు జాగ్రత్త తెచ్చుకున్నప్పుడు. కొంచెం ముందు జరగగానే మనకు అమ్మవారి టెంపుల్ ఉంటుంది, దర్శించుకోండి. కానీ చెప్తున్నా అస్సలు క్రౌడ్ అయితే ముందుకే జరుగుతలేదు. చాలా అంటే చాలా స్లోగా జరుగుతుంది క్రౌడ్. చూడండి ఎంత గుంపు అసలు. ఇక్కడ స్టార్టింగ్లో గుంపు ఉంది, కొంచెం ముందుకు వెళ్ళంగానే 2 లైన్స్గా డివైడ్ చేస్తున్నారు. సో ఇదంతా ఇప్పుడు సింగిల్ లైన్గానే వెళ్తుంది. అక్కడేమో అది అవుట్, కానీ అవుట్ అక్కడ లేదు. చాలా అంటే చాలా జామ్ అయిపోయింది. సో మీరు మీ ఫ్యామిలీతో వచ్చినప్పుడు చాలా జాగ్రత్తగా రండి. చూస్తున్నారు కదా ఎంత క్రౌడ్ ఉన్నారో. ఇప్పుడు 2 లైన్స్గా డివైడ్ చేసారు. కొంచెం ముందుకు పోగానే సింగిల్ లైన్, అదే 2 లైన్స్లో ఉన్న వాళ్ళు ఒక సింగిల్ లైన్కి వస్తారు, అంటే సపరేట్గా. కానీ చాలా స్లోగా వెళ్తుంది. దర్శనం చేసుకోవడానికి వచ్చినప్పుడు ఆ మాత్రం ఉంటుంది, కానీ టైం తీసుకోండి. పిల్లలు జాగ్రత్త, పర్సులు జాగ్రత్త. పోలీసులు ఒకవైపు నుంచి చెప్తూనే ఉన్నారు, పర్సులు జాగ్రత్త, పిల్లలు జాగ్రత్త, తప్పిపోతున్నారని. ఈరోజు చాలా ఎండ ఉండే, మధ్యాహ్నం టైం ఫుల్ ఎండ కొట్టింది, ఫుల్ ఉబ్బరిచ్చింది కూడా మాకైతే. ఇక బ్యాక్ సైడ్ అయితే సెక్రటరియట్ ఎంత మంచిగా కనిపిస్తుంది అంటే అంత మంచిగా కనిపిస్తుంది. ఇక్కడ నుంచి 2 లైన్స్ డివైడ్ చేసారు. ఒక లైన్లో ఒక్కొక్క పర్సన్ వెళ్ళడానికి వీలుగా ఉండేటట్టు డివైడ్ చేసారు. సో కొంచెం ముందుకు వెళ్ళగానే ఈ ఇయర్ తయారు చేసిన గణేషుని పెట్టి క్యాలెండర్లు అమ్ముతున్నారండి. ఒక క్యాలెండర్ వచ్చేసి 50 రూపాయలు. మీకు అవసరం ఉంటే తీసుకోండి. ఇక్కడైతే గణేష్ లడ్డూలు అయితే అమ్ముతున్నారండి. ఒక్కొక్క లడ్డు వచ్చేసి 50 రూపాయలు. మీకు కావాల్సి వస్తే తీసుకోవచ్చు. అన్న నాకు ఒకటి నేనైతే ఒక లడ్డు తీసుకున్నా అండి. ఆ ఖైరతాబాద్ గణేశుడి మహాప్రసాదం. ఒక లడ్డు అయితే దొరికింది. మా అమ్మలు భుజం మీద కూర్చోబెట్టుకున్నా కూడా కాసేపటికి అలసిపోయి సోలిపోతుంది. అప్పుడున్నంత స్టార్టింగ్లో ఉన్నంత ఎంజాయ్మెంట్ ఇప్పుడు లేదు. సో గవర్నమెంట్ అయితే మనకి అంబులెన్స్ కూడా ఏర్పాటు చేసింది, ఇంకా డాక్టర్స్ని కూడా. ఎవరికైతే ఎమర్జెన్సీ ఫస్ట్ ఎయిడ్ కానీ ఎమర్జెన్సీ కానీ హార్ట్ పేషెంట్స్ ఉంటే హార్ట్ పేషెంట్స్, ఎవరికైతే ట్రీట్మెంట్ కావాలో వాళ్ళందరికీ ఇక్కడ ఫస్ట్ ఎయిడ్ ఇంకా ఎమర్జెన్సీ సర్వీసెస్ డాక్టర్స్ ప్రొవైడ్ చేస్తారండి గవర్నమెంట్ తరఫు నుంచి.
ఈ కడతాబాద్ గణేశుని దగ్గర స్పెషాలిటీ ఏంటంటే మనము ఏదైనా కట్న కానుకలు హుండీలో వేయాలనుకుంటే వాళ్ళకి చెప్తే మనం 10 రూపాయల నుంచి ఎంతైనా సరే రూపాయి ఇచ్చినా కూడా మీ పేరు చెప్పి ఆ హుండీలో వేస్తారండి. అదొక్కటి మంచిగా ఉంటుంది, మస్తు అనిపిస్తుంది అట్లా అంటుంటే. సో మనం ఎంతోసేపటి నుంచి వెయిట్ చేస్తున్న కడతాబాద్ గణేశుడు అయితే వచ్చేసాడండి. ఎంత అందంగా ఎంత బాగున్నారో అయితే సూపర్ అంటే సూపర్ అయింది. దర్శనం కూడా సూపర్ అయింది మాకైతే. కానీ అంత దగ్గరికి వెళ్ళనివ్వరు, అందరినీ కొంచెం సైడ్ నుంచి కొంచెం బ్యాక్ నుంచే చూడ్డానికి అనువుగా ఉండేటట్టు చేసుకుంటారు. నేను మన కోసం మన సబ్స్క్రైబర్ల కోసం ఇంకా దర్శనం లైన్ మళ్ళీ ఒకసారి వచ్చి మళ్ళీ బ్యాక్ వచ్చి ఈ ఫుల్ వీడియో తీద్దామని చెప్పి లాంగ్ నుంచి నీట్గా కనిపించాలని మన సబ్స్క్రైబర్ల కోసం అందరు చూపించాలని మళ్ళీ పిల్లల్ని ఫ్యామిలీని అందరిని వేసుకొని వచ్చి పాపం వాళ్ళకు కూడా ఇబ్బంది పెట్టిన. చాలా దూరం నుంచి వెళ్తే క్లియర్గా కనబడుతుంది మనకు గణేష్, అందుకే దూరం నుంచి జూమ్ చేసి కొంచెం చూసి అందరూ దర్శించుకోండి. తెలంగాణ హైదరాబాద్లో ఉన్న ఈ గణనాథుడిని దర్శించుకోవడానికి రాలేని వారు ఈ వీడియో చూసి దర్శించుకోవాలని నా మనసారా కోరుకుంటున్నాను. సో ఇదైతే ఫ్రెండ్స్ ఫ్యామిలీని తీసుకొని మీ అందరు చూపించాలని చెప్పి అట్లనే మేము కూడా దర్శనం చేసుకుందామని చెప్పి ఈ కడతాబాద్ గణేశుని దగ్గరికి అయితే వచ్చేసినాం. సో ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. జై బోలో గణేష్ మహారాజ్కి జై.